నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మంచు ఫ్యామిలీ వివాదం రోజుకొక ట్విస్ట్‌గా తిరుగుతూ ఉంది. మనందరం కూడా గమనిస్తూనే ఉన్నాం. అయితే రీసెంట్‌గా జరిగిన కొన్ని ఇష్యూస్ గురించి నేను కిరణ్ గారితో మాట్లాడాలనుకుంటున్నాను. సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పూల్దాస్ గారు ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే ప్రియాంక గారు. మోహన్ బాబు గారు చేసిన అటాక్ గురించి కేసైతే ఏదైతే నడుస్తోందో అది స్లో అయింది అని చెప్పేసి ప్రజలు అనుకుంటూ ఉన్నారు. సో సుధీర్ కుమార్ గారు కూడా ఎలాంటి నిదానం లేదు, ఫాస్ట్ గానే చేస్తూ ఉన్నాము అని అనేసి అని అంటూ ఉన్నారు. సో అలానే ఎట్ ద సేమ్ టైం మోహన్ బాబు గారు హాస్పిటల్ నుంచి రాగానే రిపోర్టర్ ని వెళ్ళి కలవడం, సారీ చెప్పటం, మొత్తం మీడియా రిపోర్టర్స్ అందరికీ సారీ చెప్పడం కూడా జరిగింది. అంటే ఏంటి ఇది ఇక్కడితో సమసిపోయిందని అంటారా? సమసిపోయేలా చెయ్యాలి అంటే చేస్తారు. పోలీసుల గురించి అంటున్నాను. సమసిపోయేలా చెయ్యాలనుకుంటే చేస్తారండి, చేయకూడదనుకుంటే చేయరు. ఇక్కడ మోహన్ బాబు గారు వెళ్ళారు, క్షమాపణ చెప్పారు ఆ కుటుంబానికి, ఓకే. కానీ మోహన్ బాబు గారి మీద 3 ఎఫ్ఐఆర్లు నమోదైనాయి. ఇప్పటి వరకు 3 ఎఫ్ఐఆర్లు నమోదైనాయి. గన్ కూడా సరెండర్ చేయమంటే ఇవాళ వరకు సరెండర్ చేయాల. ఇవాళే తన పిఆర్ఓ ద్వారా గన్ సరెండర్ చేశారు. విచారణకు హాజరు కమ్మంటే ఇప్పటిదాకా మోహన్ బాబు గారు హాజరు కాలేదు. 24వ తారీఖు వరకు ఆయన సమయం అడిగారు. అంటే ఇంకా 8 రోజుల పాటు సమయం ఉంది. ఈలోపు ఏమి చేసుకోవాలో అన్నీ చేసుకొని ఆ ఫిర్యాదులన్నీ కూడా వెనక్కి తీసుకొని దాని కేసును నీరుగార్చే ఒక ప్రక్రియ నడుస్తోంది. అంటే ఫస్ట్ డే హాస్పిటలైజ్ అవ్వడం కానీ, లేకపోతే ఇప్పుడు రిపోర్టర్ ని కలవడం కానీ ఇవన్నీ వ్యూహాత్మకమే. అన్ని వ్యూహాత్మకమే. ఇప్పుడు కేసు నీరుగార్చేందుకు తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. పోలీసుల నుంచి ఆ రకమైన సహకారం ఉన్నట్టుగా ప్రజలకు కనబడుతోంది. న్యాయం జరగడమే కాదు, జరిగినట్టు ప్రజలకు కూడా తెలియాలి. ఇది రూలు. ఇవాళ న్యాయం జరిగినట్టు కనపడుతుందా? 2 సంఘటనలు జరిగినాయి మన తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాదులో. ఒకటి సంధ్యా థియేటర్ దగ్గర అన్ఇంటెన్షనల్గా జరిగిన సంఘటన. ఒకళ్ళు మృతి చెందారు. వెంటనే దానికి సంబంధించి అల్లు అర్జున్ గారిని నోటీసులు కూడా ఇవ్వకుండా వాళ్ళ ఇంటికెళ్ళి బెడ్రూమ్ దాకా వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. కానీ రెండవ సంఘటన ఇంటెన్షనల్లీ మైక్ తీసుకుని కొట్టాడు. అది ప్రత్యక్షంగా ప్రసారం కూడా చేశారు అనేక మంది. అయినప్పటికీ ఇవాల్టి వరకు మోహన్ బాబుని అరెస్ట్ చేయలేదు. ఒక్క రిపోర్టరే కాదు, 3-4 హర్ట్ అయింది. 3-4 హర్ట్ అయింది కదా. బౌన్సర్లు కొట్టారు, 3 చితక్ కొట్టారు, కింద పడ్డారు కొంతమంది, మళ్ళీ లేపి తోసి పడేశారు. అన్నీ మనం చూసాం కదండి. మరి ఇంత సంఘటన జరిగినప్పుడు ఒకవైపు విలేకరులు ధర్నాలు చేస్తున్నారు, మాకు న్యాయం చేయాలి, మాకు ప్రొటెక్షన్ కల్పించాలని. నేషనల్ వైడ్ అది కూడా. మరి అటువంటిప్పుడు మోహన్ బాబు గారిని ఎందుకు ఇంకా అదుపులోకి తీసుకోలేదు? మోహన్ బాబు పరారీలో ఉన్నాడు అని చెప్పేసి మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? పోలీసుల దగ్గరికి వెళితే మోహన్ బాబు ఆ అడ్రస్లో లేరండి, మోహన్ బాబు అవైలబుల్ లేరు, అందుకే అరెస్ట్ చేయలేదని పోలీసులు చెప్తున్నారు. చివరికి పోలీసుల మీద ఆరోపణలు వస్తున్నాయి. మోహన్ బాబు ఏమో నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను పారిపోలేదు, ఇంట్లోనే ఉన్నాను అంటాడు. పోలీసులేమో ఆయన ఆచూకీ లేదండి అంటే, ఆచూకీ లేదన్నందుకే కదా పరారీలో ఉన్నాడని మీడియా సంస్థలు వేసాయి స్టోరీలు. ఇవాళ ఆరోపణల నేపథ్యంలో ఇవాళ సిపి సుధీర్ కుమార్ గారు దీని మీద వివరణ ఇచ్చారు. 3 ఎఫ్ఐఆర్లు నమోదైనాయి, ఆయన రమ్మన్నాము, ఆయన రాలేదు, 24 వరకు సమయం అడిగారు. సో ఆ 24 వరకు సమయం ఇచ్చాము, 24 తారీఖు తర్వాత కనుక రాకపోతే అరెస్ట్ చేస్తామని చెప్పారు. అంటే మీకు 3 వారాల సమయం ఆయనకి ఇస్తున్నారే, 2 సార్లు నోటీసులు ఇచ్చారట. మరి అదే విధంగా అల్లు అర్జున్ వ్యవహారాలు ఎందుకు వ్యవహరించలేదు? అండ్ ఇక్కడ ఒకటి నేను అడగచ్చా? మరి అల్లు అర్జున్ వెళ్ళి బాధిత కుటుంబంని పరామర్శించకూడదు అని అన్నారు కదా, మరి మోహన్ బాబు గారు ఎలా అంటారు? అల్లు అర్జున్ అరెస్ట్ అయిపోయాడు కాబట్టి, బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి, కలిస్తే అరెస్ట్ అయ్యి బెయిల్ మీద వచ్చాడు కాబట్టి ఆయన ప్రభావితం చేసే అవకాశం బెయిల్ రూల్స్ లో ఉంటది. అది ఆ బెయిల్ రూల్స్ ప్రకారం ఆయన వెళ్ళకూడదన్నారు. ఈయనేమో ఇంకా అరెస్ట్ కాల. సో ముందుగా రాజీ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈయనకు అవకాశం కల్పించారు. ఈ వివక్ష ఎందుకు అనేది ప్రజల నుంచి వస్తున్న డిమాండ్, ప్రశ్న. మోహన్ బాబు పట్ల ఒకలా వ్యవహరిస్తున్నారు, అల్లు అర్జున్ పట్ల ఒకలా వ్యవహరిస్తున్నారు. మోహన్ బాబుకు 2 సార్లు నోటీస్ ఇచ్చారు, అల్లు అర్జున్కి నోటీస్ ఇవ్వలేదు. మోహన్ బాబు ఇంట్లో ఉన్నా కానీ అరెస్ట్ చేయలేదు, మీనమేషాలు లెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ బెడ్రూమ్ దాకా వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అవకాశం ఉన్నా కానీ ఒక రాత్రంతా అల్లు అర్జున్ని జైల్లో ఉంచారు. ఏంటి వివక్ష? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా అల్లు అర్జున్ మీద ఏమైనా కుట్రపూరితంగా మనసులో పెట్టుకొని ఈ ప్రభుత్వం చేయిస్తున్నదా అనే ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఇవాల్టి వరకు నేను కూడా ఎక్కడ కూడా
ఇది ప్రభుత్వాన్ని ప్రశ్నించలా, ప్రభుత్వం తప్పిదమని చెప్పలా. న్యాయ వ్యవస్థ, చట్టం, న్యాయం తమ పని తాను చేస్తున్నారనే చెప్తున్నాను నేను ఇవాల్టి వరకు ఎక్కడైనా గాని. అంటే ఇదిలా ఉంటే ఒక పక్క రేవంత్ రెడ్డి గారు కూడా నేషనల్ మీడియా ఛానెల్‌లో మాట్లాడిన విధానం కూడా అది డెఫినిట్‌గా ఇంటెన్షనల్లీ అరెస్ట్ చేయించారా అనేటట్టు కూడా ఉంది కదా! ఆయనేమన్నా దేశం కోసం బార్డర్‌లో పోరాడారా? ఎవరు పోరాడారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నా దేశం కోసం పోరాడారా? ఎవరి పని వాళ్ళు చేస్తున్నారండి. ఎవరి ఉద్యోగం వాళ్ళు చేస్తున్నారు. ఒక ఉద్యోగాన్ని తక్కువ చేసి ఒక ఉద్యోగాన్ని ఎక్కువ చేయకూడదు కదా! ఎవరి బాధ్యత వాళ్ళది. ఎవరి వృత్తి వాళ్ళది. సో నీ వృత్తి నీకు గొప్ప అయితే ఇంకొకళ్ళ వృత్తి పాకీ పని చేసేవాడు కూడా వాడి వృత్తి వాడికి గొప్పనే అండి. వాడేమన్నా దేశంలో చేస్తాడా? ఉట్టి పాకీ పని కదా చేసేది. ఉట్టి స్వీపర్ కదా వాడంటే. తప్పు కదా అది. ఎవడి వృత్తి వాడికి గొప్ప, గౌరవం. సో అది గౌరవించాల. రేవంత్ రెడ్డి గారు ఆ రకంగా మాట్లాడటం సరికాదు. ఏదేమైనా ఇవాల్టికి కూడా నేను ప్రభుత్వం చేసిన తప్పని నేను అంటలా. కానీ చట్టం, న్యాయం వాటి ప్రకారం అవి చేస్తున్నాయని నేను అంటున్నా. కానీ ఇప్పుడు డౌట్ వస్తుంది కదా! ప్రజలు, ప్రతిపక్షాలు మాట్లాడిన మాటలను కూడా ఇవాళ నిజం చేస్తున్నారు కదా మీరు. మరి మోహన్ బాబుని ఎందుకు అరెస్ట్ చేయలేదండి ఇప్పటి వరకు? స్వయంగా ఆయన కొడుకు నా మీద హత్యా ప్రయత్నం చేస్తున్నారు అంటే ఆ గన్ను తీసుకున్నారు. నిన్నటికి నిన్న ఇంకో ఆరోపణ చేశాడు. డీజిల్‌లో చక్కెర పోసి కరెంటు పోయేలా, జనరేటర్‌లో చక్కెర పోసి కరెంటు పోయేలా చేశారు. నా కుటుంబాన్ని చంపేందుకు ప్రయత్నం చేస్తున్నారు మా నాన్న, మా అన్నయ్య అని చెప్పేసి తీవ్రమైన ఆరోపణ చేశాడు అతను. సీసీ ఫుటేజ్ కూడా ఇచ్చాడు. ఇవాల్టికి మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇది చాలా విడ్డూరం. ఇవాళ మోహన్ బాబుకైతే ఒక న్యాయం, అల్లు అర్జున్కి అయితే ఒక న్యాయమా? మీరు అంత వేగంగా చర్యలు తీసుకుంటారు అల్లు అర్జున్ విషయంలో. శుక్రవారం రోజు అరెస్ట్ చేస్తారు, బెయిల్ రాకూడదని. బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన్ని రాత్రంతా ఇంకా పత్రాలు అందలేదు, రాత్రంతా జైల్లో ఉంచుతారు. అదే సమయంలో మోహన్ బాబు విషయంలో మాత్రం ఇంకా మేము చాలా టైం ఇచ్చాం, 24 వరకు టైం ఇచ్చామంటారు. ఒకవైపు మా నాయన నన్ను చంపుతున్నాడు రా బాబు అంటే మీరు అదుపులోకి తీసుకోరా ఆయన్ని? 24 వరకు టైం ఇస్తారా? పైగా అందరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. సో మీరు మోహన్ బాబు పట్ల ఎందుకు అంత ఉదారత చూపిస్తున్నారు? తప్పు కదా ఇది. సమాజం ప్రశ్నించదా ఇది? సో డెఫినెట్గా ఈ అంశంలో మోహన్ బాబు పట్ల వివక్ష కనబడుతోందంటే అల్లు అర్జున్ పట్ల వ్యవహరించిన రీతిలో మోహన్ బాబు పట్ల ఈ వ్యవస్థ పని చేయలేదు. ఒకటే ప్రభుత్వం, ఒకటే పోలీసులు, ఒకటే పోలీసు వ్యవస్థ, ఒకటే ప్రభుత్వం, ఒకటే న్యాయ వ్యవస్థ ఇద్దరు సెలబ్రిటీల పట్ల భిన్నంగా వ్యవహరిస్తోంది. ఈ అంశం మాత్రం ఖచ్చితంగా ప్రజల్లో చర్చకు వస్తుంది. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు దాకా ఈ విషయం వెళ్ళకపోతే కనీసం ఆయన పరిశీలించి ఎందుకు ఆయన తాత్సారం చేస్తున్నారు, ఏంటి సంగతి అని అడగాల్సిన అవసరం ఉంది. ఆయన ఇంటెన్షనల్ అండి. మీరు చూసారా మోహన్ బాబు ఫేస్ ఎంత ఉగ్ర రూపంతో ఎలా కొట్టాడు చూసారా? నిజంగా కణతెక్క తగులుంటే చనిపోయేవాడు కదా అతను. హత్యాయత్నం కేసే కదా అది పెట్టింది. మరి హత్యాయత్నం కేసు పెట్టినప్పుడు మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు? సో ఇంకా మీరు ప్రభావితం చేయడానికి మీరు అవకాశాలు ఇస్తున్నారా? రాజీలు చేసుకోవడానికి మరి అలాంటప్పుడు అల్లు అర్జున్ కూడా ఇవ్వచ్చు కదా అవకాశాలు, ఎందుకు ఇవ్వలేదు? సో ఇది ప్రధానంగా బహిరంగ క్షమాపణ చెప్పలేదండి ఇప్పటివరకు ఆయన మోహన్ బాబు గారు. విలేకరులకు అక్కడ క్షమాపణ, ఆ వ్యక్తిని ఎవరైతే బాధిత వ్యక్తి రంజిత్ ఉన్నాడో పరామర్శించడానికి వెళ్ళినప్పుడు సారీ చెప్పాడు ఆ కుటుంబానికి. అలాగే విలేకరులకు కూడా నేను సారీ చెప్తున్నా అని చెప్పాడు తప్ప ప్రెస్ మీట్ పెట్టి బహిరంగ ప్రకటన చెయ్యలేదు. లేకపోతే ఆయన బయటకు వచ్చి మాట్లాడడానికి పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయం ఉంటే ఎలాగో అరెస్ట్ చేయరు, ఆయన పెట్టుకోవచ్చు. కానీ పోలీసులు బాహాటంగా మీరు ప్రెస్ మీట్ పెట్టడానికి ఎలా పెడతారు మీరు అనేది అంటారేమో అన్న ఉద్దేశంతో ఆయన కనీసం ఒక బహిరంగ లేఖ అన్న విడుదల చేయాలి కదా, అది కూడా చేయలేదు. ఖచ్చితంగా ఈ విషయంలో అల్లు అర్జున్ పట్ల వ్యవహరించిన తీరులో మోహన్ బాబు పట్ల వ్యవహరించలేదు. ఈ ప్రభుత్వం ఈ రకంగా చేస్తే ఖచ్చితంగా అల్లు అర్జున్ పట్ల కుట్రపూరితంగా మనం అరెస్ట్ చేసిన డౌట్ వస్తుంది. ఇప్పుడు వస్తుంది. నిన్న మొన్నటి వరకు మనం దీని గురించి మాట్లాడలేదు. మోహన్ బాబు ఇష్యూ గురించి మాట్లాడుతున్నప్పుడు ఓహో అంతే కదా, డౌట్ వస్తుందా లేదా? అది కాబట్టి ప్రభుత్వం ఇక్కడ ఎక్కడైనా ఇలాంటివి ఉంటే ఒక స్పష్టమైన వివరణ ఇవ్వాలి, ఖచ్చితంగా అరెస్ట్ అన్న చేయాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.